ఫెడరేషన్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ మహిళా విభాగాలు అంగరంగ వైభవంగా ఈబీఆర్ కన్వెన్షన్ నాగుల్లో ఒక అద్భుతంగా అమోఘంగా గత 5-6 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఈ సంవత్సరం డబలైంది. పోయినసారి 5-6 వేలు లోపల ఎంతమంది ఉన్నారో బయట తింటారు, బయట కూడా చాలా మంది ఉండేసి తినేసి కూడా పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు ఒక సృష్టికి మూలం మహిళ లేనిదే ఏది కూడా ప్రపంచమే లేదు. ఇవాళ మోడీ గారికి కూడా ప్రధానమంత్రి అయినా ఒక తల్లికి బిడ్డనే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా ఒక తల్లికి కొడుకే. అటువంటి మహిళా మగవాళ్ళకు ధీటుగా ఇవాళ పైలట్గా కానీ, డాక్టర్గా కానీ, సోల్జర్గా కానీ, పోలీస్గా కానీ, ఐఏఎస్గా కానీ, ఐపీఎస్గా కానీ అన్ని రంగాలలో ముందుండి ఇవాళ రాష్ట్రపతి కూడా మన దేశానికి రాష్ట్రపతి కూడా ఒక మహిళని పొందారు. ఇటువంటి మహిళా దినోత్సవాన్ని మనం అందరం కూడా గౌరవించాలి. మహిళలను కూడా అప్పుడే మన సమాజానికి ఎంతో సేవ చేస్తున్నట్టుగా భావిస్తున్నాం. ఇవాళ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ గత 12 సంవత్సరాల నుంచి ఎన్నో సేవ కార్యక్రమాలు రాజకీయంగా, సామాజికంగా, వాళ్ళకు స్కాలర్షిప్ ఇవ్వడం, ఎవరైనా అదేవిధంగా సామూహిక కార్యక్రమాలు, ఐఏఎస్ ఐపీఎస్ 40 మందికి వరకు లక్షల దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో వైశ్య జాతిని ఒక ప్లాట్ఫామ్ మీద అన్ని రాజకీయ పార్టీలను మెప్పించి ఒప్పించి వైశ్యుడు అంటే ఎవరు కూడా తక్కువ కాదు, ఒక మనిషి సమానం. కాబట్టి ఇలా దేశానికి వెన్నెముకగా ఇలా మోడీ గవర్నమెంట్ ఇలా 70% ట్యాక్స్ పేయర్స్ ఎవరున్నారంటే రిలయన్స్, అంబానీ ఆధార్ నుంచి మొదలు పెడితే చిన్న జిఎస్టీ కిరాణా షాప్ వరకు కూడా మనము 70% ఆ దాంట్లో కూడా రెక్కాడితే కానీ ఒక్కడని భక్తులలో వైశ్య జాతిలో ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మొన్న రీసెంట్గా వైశ్య కార్పొరేషన్ పేదలలో కూడా రెక్కాడితే కానీ ఒక్కడని భక్తులలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి వైట్ కార్డు కానీ, సంక్షేమ గవర్నమెంట్ ఇచ్చే పథకాలు కానీ అన్ని విధంగా కూడా ఐవీఎఫ్ 33 జిల్లాలలో 25 నుంచి 30 లక్షల మంది వైశ్య జాతికి ఒక వెన్నెముకలాగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఇలా మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ ఇలా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ మహిళలకు ఆగస్టు 8కు ఉంటుంది. కానీ మేము ఎప్పుడైనా కానీ ముందుకే చేస్తాం. ఇలా ఫస్ట్ రోజు మార్చి 1 రోజు కూడా మహిళా సోదరిమణులంతా విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా భోజనాలు పెట్టి వాళ్ళకు ఒక ఆడబిడ్డలాగా చూసుకొని పంపిస్తున్నాం.